త్రియేక దేవుని నామంలో 31వ రోజు ఉపవాస ప్రార్థనకు ఇచ్చేసిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. లైవ్ లో ఉన్న ప్రతి వ్యక్తి కూడా వందనాలు. ఈరోజు మన అంశము, దేవుడు నీ అక్కర్లన్నీ ఆయన తీర్చబోతున్నాడు అనేటటువంటి అంశం ద్వారా ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. ఏంటంటే అంశము, నీ అక్కర్లన్నీ ఆయన తీర్చబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తుతి స్తోత్రం మహాపరిశుద్ధుడా ప్రియపరలోకం తండ్రి, నీకు వందనాలు స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నావు నాన్న. ఇదిగో దేవా, 40 రోజుల ఉపవాస ప్రార్థనలో నాన్న 31వ రోజు నీ పాదాల ఎదుకు రావడానికి మీరు చూపిన ప్రేమను బట్టి, కృపను బట్టి నీకు ఇస్తున్నాయ్యా. మరి ఈ సమయంలో వాక్య ధ్యానంలోకి వెళ్తుండగా సౌకర్యం పెట్టక కావాల్సిన జ్ఞానం మీరు దయచేయండి. నన్ను నీ శిలువను మరుగుపరచండి, నా నోట్లో నీ మాటలు ఉంచండి అన్నాను. నాతో మాతో మా అందరితో కూడా మాట్లాడండి, మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని, అలాగే దేవ లైవ్ లో ఉన్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు ఘనమైన నామంలో మీకు అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. నీ అక్కరలన్నీ ఆయన తీర్చబోతున్నాడు. ఈ రాత్రి ఈ ఉపవాస కుడికి చేసిన నీ అందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ అక్కరైతే, ఏ అవసరత అయితే నువ్వు కలిగి ఉన్నావో వాటన్నిటిని కూడా ఆయన త్వరలో తీర్చబోతున్నాను అంటున్నావు. హల్లెలూయా. నీ జీవితంలో ఏ అవసరతలు ఉన్నావో, ఇంటి అవసరతలు ఉన్నావో, బిడ్డల చదువులకి లేదా కుటుంబ పోషణకు, ఒకవేళ ఆర్థికమైనటువంటి ఇబ్బందులు నువ్వు బాధపడుతున్నావు, అది ఏ అక్కరైనా, అది అక్కర ఏదైనా లేదా అవసరత ఏదైనా అని అంటున్నాడు, నేను తీర్చబోతున్నాను అంటున్నాడు. ఈ లోకంలో ప్రియ దేవుని బిడ్డగా దేవుని వాక్యం సెలవిస్తుంది, సింహం పిల్లలు ఆకలిగొని చూడండి. సింహం పిల్లలు కీర్తన 34వ అధ్యాయం సింహం పిల్లలు లేమి గలవై ఆకలిగొను, యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదవై ఉండదు అట. ప్రియ దేవుని బిడ్డరా, అడవికి రారాజు సింహం, అడవికే రారాజు సింహం. ఆ సింహానికి లేమి అనేది ఉండదు. ఏదో ఒక ఎటైనా కూడా ఏదో ఒక వేటకి వెళ్ళింది, ఏదో దాన్ని పట్టుకొని తను తన పిల్లలను పోషించుకుంటుంది. ఎందుకంటే అది రారాజు, అడవికే అది రారాజు. యేసుని దాన్నైనా కట్టేస్తుంది, తినేస్తుంది. అయితే మనం అనుకుంటున్నాం అది అడవికి రారాజు, దానికి కానీ దాని పిల్లలకు కానీ ఏ కొరత ఉండదు అని మనం అనుకుంటున్నాం. కానీ బైబిల్ అంటుంది, దేవుడు అంటున్నాడు, సింహం పిల్లలు లేమి గలవై ఆకలిగొను. సింహం పిల్లలు ఏమవుతాయంట? కొరత వచ్చి, కొద వచ్చి, అక్కర తీర్చబడలేక ఆకలిగొంటాయంట. ఆకలిగొంటాయి. రారాజే దాని పిల్లలే. కానీ ఏదో ఒక సమయంలో ఏదో ఒక కొరత, దానికి ఆకలి తీర్చబడని రోజులు ఉంటాయి. కానీ ఆరాధిస్తున్నటువంటి యోధా గోత్రపు సింహం అయిన యేసుక్రీస్తు ప్రభువు వారిని ఆశ్రయించే వారికి ఏ మేలు కూడా కొదవై ఉండదో. హల్లెలూయా. ఈ మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఏ అవసరతలో ఉన్నావో, ఏ కొదువులో నువ్వు ఉన్నావో, ఏ అక్కరలో నువ్వు ఉన్నావో, ఏ ఇబ్బందుల్లో నువ్వు ఉన్నావో, వాటన్నిటిని కూడా దేవుడు త్వరలో తీర్చబోతున్నాము అంటున్నాడు. హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎవరు నాకు ఈ అప్పు తీరుస్తారో, ఎవరు నాకు ఈ ఆహారం పెడతారో, ఈరోజు నాకు పరిస్థితి ఏంటి,
ఈ రోజు నా గడవడం పరిస్థితి, నా ఇల్లు గడవాలి ఎలా? ఏమీ లేదు, కరువు, కుటుంబంలో అప్పులు, ఈ అప్పులు ఊబిలో కూరుకుపోయి తినడానికి కూడా తిండి దొరకనటువంటి పరిస్థితి. ఒకవేళ అలాంటి పరిస్థితులు నువ్వు ఉన్నావేమో, లేదా పని చేయలేని స్థితిలో, ఇల్లు గడవని పరిస్థితిలో ఒకవేళ నువ్వు ఉన్నావేమో, ఈ రాత్రి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఇబ్బంది కొలిమిలో పడి ఉండి ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఒకవేళ నువ్వు ఉన్నావేమో, ఈ రాత్రి మాట్లాడుతున్నాడు. నీ అవసరతలను తీర్చడానికి దేవుడు ఏదో ఒక దిక్కు నుంచి సహాయాన్ని అందిస్తాను అంట. ఒకవేళ పని చేయలేని పరిస్థితుల్లో ఉన్నావేమో, పని చేసే ఓపుకుంది కానీ, పని చేసే వయసే కానీ పనికి వెళ్ళలేనటువంటి పరిస్థితిలో ఇల్లు గడవక ఇబ్బందులు పడుతున్నావేమో, దేవుని సన్నిధిలో గడుపుతున్న నీ జీవితంలో దున్నపోతులాగున్నా పనికి వెళ్ళొచ్చు కానీ ఒకవేళ ప్రజలు నిన్ను అంటున్నారేమో, అడ్డగాడిదాలు పెరిగావు కానీ పని చేసుకుని అమ్మగా బతకొచ్చు కదా అని ఒకవేళ నిన్ను అంటున్నారేమో. భయపడకు, నీవున్న స్థితి ఏంటో దేవుడికి తెలుసు. నిన్ను ఎలా పోషించాలో దేవునికి తెలుసు. ఏదో ఒక దిక్కు నుంచి కంపల్సరీగా నీకు సహాయము అందుతుంది. ఏదో ఒక దిక్కు నుంచి నిన్ను పోషించడానికి దేవుడు ఉన్నాడు. నాలుగు దిక్కుల్లో ఏదో ఒక దిక్కు నుంచి దేవుడు నిన్ను పోషించడానికి ఎవరో ఒకరిని పంపిస్తాడు. ఏదో ఒక రకంగా ఆయన సహాయాన్ని అందిస్తాడు. హల్లెలూయా. ఒకరోజు ఒక దైవజనుడు, ప్రియ దేవుని బిడ్డలారా, తను తన కుటుంబం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థన చేస్తూ అలిసిపోయారు. అప్పటికే ఎన్ని రోజులు అవుతుందో భోజనం చేసి, గడవనటువంటి పరిస్థితి, ఇల్లు గడవని పరిస్థితి, వంట వండటానికి పొయ్యి ఎలిగటానికి బియ్యంలో, కూరగాయలు, మంచిని తాగి అలాగే ప్రార్థనలో ఉంటున్నారు. రోజులు గడుపుతూ ఉన్నారు. అనుకోకుండా ఒకరోజు ఆ ఇంటికి స్వటం వచ్చాడు. ఆ దైవజనుడు అంటున్నాడు దైవజనురాలతో, నువ్వు అన్నం వండు, కూరను నేను మళ్ళీ ఇప్పుడే వస్తాను అంటున్నాడు. ఏం చేయాలో అర్థం కానటువంటి. అప్పటికే రోజులు గడిచినాయి. పొయ్యి వెలిగించి బియ్యంలో సుఖం వచ్చాడు. ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి. సరే వండుతాను, నువ్వు అందులోకి వెళ్ళి కొంచెం సెంటర్కి వెళ్ళిరా అంటున్నా. నేను మళ్ళీ వస్తాను, నువ్వు వండించు, భోజనం చేసి వెళ్తాడు అంటున్నాను. ఏం చేయాలో కూడా అర్థం కాని లోపలికి వెళ్ళి ఆమెమో వండమంటున్నాడు. ఏం చేయాలి, ఎలా అని ఒకటే టెన్షన్లో ఉండిపోయింది. వచ్చిన చుట్టాన్ని మరి లేదంటే ఒకవేళ వెళ్ళి ఎంతమందికి చెప్తాడో, వీడు తినలేదు, వీడు తినడానికి కూడా తిండి లేదు అని ఒకవేళ ఎంతమంది చెప్తారో అని ఒక రకమైన బాధలు. ప్రియ దేవుని బిడ్డలారా, తలుపేసుకొని అలాగే కూర్చొని ప్రార్థన చేస్తాడు. మాస్టర్ గారు ఆయన బయటకు వెళ్ళిపోయారు. నువ్వు అన్నం ఉండమ్మా, మాస్టర్ గారు అన్నం ఉండు, మేము ఇప్పుడే వస్తామని బయటకు వెళ్ళిపోయారు. ఎవరో వచ్చి తలుపు కొడుతున్నారు. ఏంటి ఈ సమయంలో మళ్ళీ ఎవరైనా వచ్చారా అని గబాలన ప్రాంతంలో లేచి ఆమె తలుపు తీస్తూ ఎదురుగా ఒక మనిషి క్యారీ బ్యాగ్, బియ్యం మూట ఒకటి, కూరగాయలు ఒకటి తీసుకొని ఎదురొచ్చాడు. ఏంటయ్యా అంటే, అమ్మా కొత్తగా వ్యాపారం పెట్టాము, రోజు మీ మైకులో ప్రార్థన వింటున్నాం, మేము కూడా ప్రార్థనకి వెళ్ళేవాళ్ళమే, ఈరోజే స్టార్ట్ చేశాం వ్యాపారాన్ని, అందుకని మొట్టమొదట సరుకుని దేవుడికి ఇవ్వాలని మందిరంలోకి తీసుకొచ్చానమ్మా అన్నాడట. రైతుల హల్లెలూయా, హల్లెలూయా. ఆమె కళ్ళంటి నీళ్లు. మరి మాస్టర్ గారేమో నువ్వు వండు, నేను ఇప్పుడే వస్తామని చెప్పి వెళ్ళిపోయారు. ఏం చేయాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. ఆ సమయంలో దేవుని బిడ్డరా, దేవుడే
అద్భుతమైనగా తననే కాదు, తన కుటుంబాన్ని కాదు, వచ్చిన మనిషి దగ్గర అవమానం జరగకుండా దేవుడు తనను తన కుటుంబాన్ని కాపాడాడు. ఏదో ఒక దిక్కు నీ అవసరత తీర్చడానికి, ఏదో ఒక దిక్కు నుంచి వస్తుంది. నీవు నీ అక్కర తీర్చబడ్డానికి దేవుడు పంపిస్తాడంతే. నీవు ఒకవేళ కడుపుతో ఆకలితో అలమడిస్తూ ఏం చేయాలి, నాకు ఎక్కడి నుంచి వస్తుందని ఒకవేళ నువ్వు దిగులు చెందుతున్నావేమో, దిగులు చెందకు. దేవుడు కంపల్సరిగా నీ కుటుంబాన్ని పోషించడానికైనా సమర్థుడు. దిగులు చెందకో. ఎవరు నాకు అని ఒకవేళ అనుకుంటున్నావేమో, నువ్వు నమ్మిన దేవుడు ఉన్నాడు నీకు అంతే చాలు. ఈ లోకంలో ఎవరున్నా లేకున్నా, ఎవరు సహాయం చేసినా చేయకపోయినా, నువ్వు ఆరాధిస్తున్నా, నువ్వు నమ్మిన, నువ్వు ఆశ్రయించిన దేవుడు నేను విడిచిపెట్టే దేవుడు మాత్రమో కాదు. ఏలియాతో చెప్తున్నాడు, ఏలియా యోర్దాను నది ఎదురుగా ఉన్నటువంటి కెరీతు వాగు దగ్గరికి వెళ్ళు, అక్కడ నేను నిన్ను పోషించబోతున్నా. అక్కడికి వెళ్ళు, వాగు దగ్గర వెళ్ళు, వాగులో నీళ్లు తాగు. నేను కాకులకు ఆజ్ఞాపించాను, ఆ కాకులు ఉదయము రొట్టెను మాంసం మొక్క తీసుకొస్తాయి, అస్తమయం సాయంకాలం రొట్టె తీసుకొచ్చింది, మాంసం మొక్క తెస్తే కాకులు అవి తిను, వాగుల నీళ్లు. హల్లెలూయా. ఏమండి, ఎవరి ద్వారా పంపిస్తున్నాడు? ఏ మనుషులు లేరా? మనుషులకు ఆజ్ఞాపించవచ్చు దేవుడు. కానీ ప్రియ దేవుని బిడ్డరా, దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. ఏ దిక్కు నుంచి అయినా కాకులను వాడుకున్న దేవుడు నిన్ను పోషించడానికి ఎవరో ఒకరు లేవనెత్తుతాడు అనే విషయాన్ని గ్రహించావు. ఎవరు నాకు సహాయం చేసేవాళ్ళు లేరు అని దిగులు చెందు ఏడుస్తున్నావేమో, ఏడవాల్సిన పనేం లేదు. నిన్ను పోషించడానికి దేవుడు ఏదో ఒక రకంగా, ఏదో ఒక దిక్కు నుంచి ఎవరో ఒకరి ద్వారా నిన్ను దేవుడు పోషిస్తాడు. ఏలియాతో అదే అంటున్నాడు, ఏలియా యోర్దాను నదికి ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర ఉండు, నేను కాకులు పంపిస్తాను, వాగులో నీళ్లు తాగి బతుకు. ఏమండి ప్రియ దేవుని బిడ్డ, అంత భయంకరమైనటువంటి వాటి ద్వారా దేవుడు ఏలియాని పోషిస్తున్నాడు. నిన్ను నన్ను పోషించడం అంటారా? విశ్వాసం. ఎలా సాధ్యమయ్యా? ఎలా అది? కాకులు ఎలా చేస్తాయి? కాకులు దొరికితే తీరిపోయి అయితే వారి ద్వారా పోషిస్తున్నాడు, ఉండమంటున్నావు అని ఏలియా అంటారు. మనమైతే ఆ మాట అడుగుతాం. కాకుల ద్వారా కాదులే కానీ అవి నోటి ద్వారా ఏ చండాలంగా చేస్తాయి, నాకు మనుషుల ద్వారా పంపించాలని అడుగుతాం మనమైతే. కానీ ఏలియా మౌనం వహించాడు. దేవుని మాటకు వ్యతిరేకంగా మారు కూడా మాట్లాడకుండా దేవుడు ఎలా పోషిస్తాడో చూద్దాం. పోషిస్తానన్నాడు, ఆయన పోషిస్తాడు, ఎలాగైనా పోషిస్తాడు, కాకులను పంపిస్తాడు అని ప్రియ దేవుని బిడ్డరా ఎదురు చూస్తూ ఉన్నాడు. కాకులు వచ్చినాయి. కాకులు వచ్చి ఆయనకు అందించేస్తాయి. రోజు వస్తున్నాయి, ఉదయం వస్తున్నాయి, సాయంత్రం వస్తున్నాయి, చక్కగా పెట్టి వెళ్ళిపోతాయి. ఆయన బరీది అన్నాడు, వాగులు మీద ఉన్నాడు. ఎక్కడ పడుకున్నాడు? చెట్టు కింద పడుకున్నాడు. ఒకరోజు లేకపోయాడు, పారిపోయాడు. యజమేలుకు భయపడి పారిపోతున్నాడు. అరణ్యంలోకి వెళ్ళిపోదాం, అక్కడే అరణ్యంలో మరి ఏం కనిపిద్దామో అరణ్యంలోకి వెళ్ళిపోదాము, ఎవడు కనపడకుండా వెళ్ళిపోదాం, దేవుడికి కూడా కనపడకుండా వెళ్దాం అనుకుంటున్నాడు. వెళ్ళి ఒక రోజు ఒక చెట్టు కింద కూర్చుంటే పడుకుంటే, ఏలియా ఎక్కడికి వెళ్తున్నా, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అడుగుతున్నా. లే అని పక్కన ఏం పెట్టాడు? వేడి వేడి అప్పుడే పెనం మీద నుంచి తీసిన గోధుమ రొట్టెను దేవుడు ఏలియాకి ఈ తినాలి. 40 దినాల ప్రయాణం ఉంది నీకు, 40 రోజులు ఉపవాసం ప్రార్థన చేయాలి. ప్రయాణం ఉంది, 40 దినాలు నీకు తినడానికి తిండి దొరకదు. కాబట్టి ఇప్పుడు నువ్వేం చేస్తావంటే, ఇదిగో ఈ పెనం మీద వేడి వేడి కాల్చిన అప్పం ఉంది, దాని మీద అప్పటికి బాగా పొగలు వస్తున్నాయి. దానిలో ఎక్కడదండి ఎప్పుడు ఆలోచన చేయాలి. మనం మన జీవితాల్లో చిన్నదానికి కూడా దిగులు చెందుతాం. దేవుడే అప్పటికప్పుడు పెనం వేసి దాని మీద అప్పం వేసి దూతం పంపించి ఆయనకి ఆహారం పెట్టింది దేవుడు.
నిన్ను నన్ను పోషించడా? ఎక్క విశ్వాసం ఉంచాలి మనం. ఆ రోజు గడవలే పరిస్థితి ఏమో కాదంటది. దేవుని కొరకే మనం కనిపెట్టాలి. దేవుని దగ్గర నుంచి మనకు ఆ జవాబు రావాలా. అంటే ఏదైతే అడుగుతున్నామో అది మన దగ్గరికి రావాలి. ఎటో ఒక దిక్కు నుంచి రావాలా మన సహాయం. పంపిస్తాడు, అయితే ఎదురు కూడా కనిపెట్టాలి. ఏ దిక్కు నుంచి పంపిస్తున్నాడో అని ఆయన వైపు, ఆ దిక్కు వైపు చూస్తే, ఆయన వైపు చూస్తే ఆయనే కంపల్సరిగా పంపిస్తాడు. ఏలియా కేరిక వాగు నీళ్లు ఎండిపోయినాయి. ఏంటి ప్రభా నీళ్లు ఎండిపోయినాయి? అమ్మా నీళ్లు ఎండిపోయినాయి, ఇప్పుడు నేనేం చేయాలి? నాకు ఆహారం పరిస్థితి ఏంటి? అయితే నువ్వేం చేస్తావంటే నీళ్లు ఎండిపోయినాయి అంటే కాకు ద్వారా రొట్టెను పంపించిన దేవుడు, మాంసం పంపించిన దేవుడు నీళ్లు పంపిలేక కాదు. నీళ్లు పంపిలేడా? బండలో నుండి నీటిని ఉపికించాడు దేవుడు. రాయిలో నుంచి నీటిని ఇచ్చిన దేవుడు అండి. ఆ కేరిక వాగులోకి నీళ్లు రాయించడం పెద్ద విశేషమేం కాదు. కానీ ఇక్కడే ఉంటే, ఆ కేరిక వాగు దగ్గర ఏరియా ఉంటే, సారేపత్ అనే పట్టణంలో విధవరాలు కుటుంబం ఏమవుతుందంటే చనిపోతుంది. భయంకరమైన కరువులో ఉన్నారు. ఆ కరువులో ఆ కుటుంబం పోషించబడాలి. కాబట్టి ఏలియా నువ్వు ఎక్కడ కాదు కానీ సారేపత్ విధవరాల దగ్గరికి వెళ్ళు, నేను ఆజ్ఞాపించాను నిన్ను పోషించమని అంట. అక్కడికి వెళ్ళి ఒక విధవరాలు అప్పం చేసుకొని ఇంకా ఆ రాత్రి తినేసి చచ్చిపోదాం అనుకుంటే, ఇక చచ్చిపోవడం లేదు, ఆహారం లేదు కాబట్టి ఆ రోజు తెల్లారో 2 రోజులకో ఉన్న తర్వాత చచ్చిపోవడమే అన్న ఆలోచన సమయంలో దేవుడు సారేపత్ విధవరాలను, ఆమె కుమారును, ఆమె వారి బంధువులందరినీ కూడా 3.5 సంవత్సరాలు దేవుడు పోషించాడు. హల్లెలూయా. అదే తొట్టిలో పెట్టి, అదే పొడిలో నూనె. ఆ రోజు ఎంత అయితే ఉందో 3.5 సంవత్సరాలు అదే నూనె, అదే పిండి తగ్గలేదు. 3.5 సంవత్సరాలు కుటుంబం అంతా కూడా తిన్నా, తల్లిదండ్రులు, వారి సహోదరులు, వాళ్ళందరూ వచ్చి ఆ ఇంట్లోకి వచ్చి ఆ ఇంట్లోనే ఉండి తింటున్నా పిండే తగ్గలేదు, నూనె అయిపోతుంది. హల్లెలూయా. నీ కుటుంబాన్ని ఎలా పోషించాలనుకుంటున్నావు? మన కుటుంబాలు ఎలా, మన అక్కరు అవసరంతో తీర్చాలనుకుంటున్నాం? దానికి ఒక సమయం ఉంది. ఆ కెరిక వాగు దగ్గరికి వెళ్ళమన్నప్పుడు అక్కడ కాకుండా సారేపత్ దగ్గరికి వెళ్ళడానికి వెళ్ళమని చెప్పడం ముందు దేవుడు కెరిక వాగు దగ్గరికి వచ్చిన తర్వాతే, ఆ వాగులో నేను వెళ్ళిపోయిన తర్వాతే సారేపత్ విధవరాల దగ్గరికి వెళ్ళమన్నా. ఎందుకంటే అప్పుడు దాకా ఆమెకు పెన్ను ఉంది, నూనె ఉంది. అప్పుడు దాకా పెన్ను ఉంది, నూనె. కాబట్టి దైవజనుడు చెప్పిన ఏమవుతుంది? ఎప్పుడైతే ఆమె కూడా అవసరంలోకి వచ్చిందో, ఆమె కూడా అక్కర్లోకి వచ్చిందో, కొదలోకి వచ్చిందో, అప్పుడు ఆమె ఉంటుంది. ఆమె పోషణ బాధ్యత దేవుడు తీసుకున్నాడు. కాబట్టి ఏలియాని అక్కడికి వెళ్ళదు. నీకు నిండుగా సమృద్ధిగా ఉన్నప్పుడు నీకు ఎంత ఇచ్చినా లెక్క చేయవు. ఎప్పుడు లెక్క చేస్తావంటే ఎండిపోతుంది. చూసావా, మొత్తం ఇల్లంతా ఎండిపోతుంది. ఎటు నుంచి కూడా సహాయం అందదు, దిక్కు ఏ దిక్కు నుంచి కూడా నీకు రాదు. ఏమ్మా, అవునా? ఏ దిక్కు నుంచి నీకు సహాయం అందదో ఇక అప్పుడు ఆ దిక్కు చూస్తాం. ఇక నాకు దేవుడే దిక్కు అంట. అప్పుడు వస్తుంది నీకు సహాయం. అప్పుడు దాకా ఆయన మీద నువ్వు ఆధారపడినంత కాలము, ఆయన మీద నువ్వు ఆనుకోనంత కాలము నీకు ఎక్కడ కూడా సహాయము పంపించాలి. ఎప్పుడైతే నువ్వు ఆయన ఆశ్రయిస్తావో, ఎప్పుడైతే ఆయన మీద నువ్వు ఆధారపడి ఆనుకుంటావో, నువ్వు తప్ప నాకు లేరు అని ప్రాధాయపడతావో, అప్పుడు నువ్వు ఆశ్చర్యపోయే రీతిలో నీకు సహాయాన్ని దేవుడు పంపిస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ అక్కర్లన్నీ, ఆయన అవసరతలన్నీ ఆయన తీర్చబోతున్నాడు. అయితే ఆయన కొరకు, ఆ అవసరాల కొరకు తీర్చే దేవుని వైపు నువ్వు చూడాలని రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా,
ఎట్లా నా అవసరం ఏంటి, నా అవసరం ఎలా తీర్చబడతాయి, ఎవరు నా వారు లేరు నాకు సహాయం చేసేవారు, ఈ అప్పు ఊపులోంచి విడిపించేవారు ఎవరు లేరు అని అంటే, అందుకే ఒక రోజు భయంకరమైనటువంటి అప్పులు ఊపులో కోల్పోయిన దావీదు భార్య దేవుణ్ణి ఆశ్రయించింది. దేవుని దాసుడైన దావీదు ఎదుకు వచ్చింది. అయ్యా, నాకు దిక్కు లేదు, ఎప్పుడు ఎవరు లేరు, నాకు నువ్వే నాకు సహాయం చేయాలి అని దావీదుడైన ఎలీషా ఎదుకు వచ్చింది. ఎలీషా అంటున్నాడు, నీ దగ్గర ఏముంది? ఆ ఇంట్లో ఏమీ లేదండి, అసలు సమస్తం బియ్యం కానించి మొత్తం అయిపోయింది, ఏమీ లేదు. ఒకటి మాత్రము కాస్త కుండలో గుడిలో నూనె మాత్రమే ఉంది, కొంచెం నూనె ఉంది, ఇక తప్ప ఆ ఇంట్లో ఏమీ లేవు, మొత్తం కూడా అయిపోయినాయి. అప్పులు తెచ్చుకొని తిన్నారు, అప్పులతో మునిగిపోయి తేలిపోయి ఆయన చచ్చిపోయాడు. ఏమి ఇచ్చేయాలో కూడా నిస్సహాయ స్థితి అన్న. 2 బిడ్డలు తీసుకొని గీతాన్ని తీసుకెళ్ళిపోతున్నారు అప్పు ఇచ్చినాడు. ఇక ఆమె ఒక్కతే విధవరాలు, నా బిడ్డలు లేవు, నా బిడ్డలు తీసుకొని వెళ్ళిపోయేటట్టుకున్నారు వాళ్ళు, నా పరిస్థితి ఏంటి అని దావీదుడైన ఎలీషా ఎదుకు వచ్చి మొర్ర పెడుతుంది. నా నేను అక్కర్లో ఉన్నా, నేను అవసరంలో ఉన్నా, ఇప్పుడు నాకు ఇప్పుడు డబ్బు కావాలి. ఏం కావాలట? డబ్బు కావాలి, అప్పు తీర్చాలి. ఇప్పుడు నేను నాకు ఎక్కడి నుంచి కూడా సహాయం అందదు, అందరిలో ఎవరు ఇవ్వడం లేదు. అప్పుడు వాళ్ళు మీద పడ్డారు, నా బిడ్డ ఇద్దరు కూడా తీసుకెళ్ళిపోతానని గొడవ చేస్తున్నారు. నాకు నువ్వే సహాయం చేయని దావీదు మీద ఆధారపడింది, దేవుని మీద ఆధారపడింది. నీ దగ్గర ఏముందా అంటే, నా దగ్గర కొంచెం కుండలో కొంచెం నూనె ఉంది. సరే, దాన్ని తీసుకొని ఇంట్లోకి వెళ్ళు, తలుపేసుకోండి, ఇంకా బయట అప్పు తెచ్చుకోండి, అరువు తెచ్చుకోండి. ఏంటి పాత్రలు, ఎన్ని పాత్రలు అరువు తెచ్చియో చుట్టుపక్కల వాళ్ళు అందరి దగ్గర తెచ్చుకుని అంటే, ఆమె ఆ బజార్లో తెచ్చుకుందో, ఆ ఊర్లో తెచ్చుకుందో, అందరి దగ్గర తెచ్చి ఇల్లంతా పరిశేషింది. ఇక పరవటానికి ఖాళీ లేదు, పాత్రలు కూడా లేవు. తలుపేసుకొని అన్ని కుండల్లో అన్ని పాత్రల్లో ఆ నూనె పోసుకుంటూ అంటే, అందులో ఉంది కొంచెమే, సుక్క పడుతుంటే పాత్ర నిండిపోతుందంట. తెచ్చిన పాత్రలన్నీ కూడా నిండిపోయినాయి. ఇక కోయడానికి ఏమీ లేదు, పాత్రలు లేవు. బయటకు వచ్చి అంటుంది, దైవజనుడా, అన్ని పాత్రలు నిండిపోయినాయి, ఏమి లేవా? ఏమి లేవు. బయటికి వెళ్ళా తెచ్చుకోండి అంటే, అమ్మా ఇంకెవరు ఇస్తారు మనకి? ఎవరు లేవు, అందరికి తెచ్చామంటున్నారు పిల్లలు. సరే, అప్పుడు అంటున్నాడు, సరే వీటిని, ఈ నూనెను షాప్కి వెళ్ళి అమ్మేసి మీ బాకీ తెచ్చేసి మిగిలిన డబ్బుతో మీరు సంతోషంగా ఉండండి. హల్లెలూయా. ఆమె అప్పులు ఊపిలో కూరుకుపోయి ఆర్థికమైన సమస్యలతో బాధపడుతూ ఉంటే, దేవుడు నూనె అనేటటువంటి నూనెను ఆశీర్వదించాడు. ఆ నూనె ద్వారానే ఆ కుటుంబాన్ని పోషించాడు. హల్లెలూయా. ఈ రాత్రి ఒకవేళ నువ్వు దిగులు చెందుతున్నావేమో, ఆర్థికమైన ఇబ్బందులు నేనున్నా, గడవని పరిస్థితులు నేనున్నా, ఏ దిక్కు నాకు లేదో అని దిగులు చెందుతూ బాధపడుతున్నావేమో, మా ఒకే దిక్కు. దావీదు భార్య దేవుని మీద ఆధారపడి దావీదు చెప్పుకొని దేవునికి మొరపెట్టినప్పుడు నూనె ద్వారా దేవుడు ఆమెను పోషించాడు. హల్లెలూయా. నూనె ద్వారా ఆమెను పోషించిన దేవుడు, నీ ఇంటిలో ఉన్న ఏ వస్తువు ఉందో ఆ వస్తువును దేవుడు దీవిస్తే నీవు కూడా పోషించబడతావు. ఏదో ఒక దిక్కు నుంచి నీకు సహాయము అందుతుంది, అంతే. దావీదు గారు అక్కడ ఆమెకు సహాయము అందించాడు దేవుడు. ఈ రాత్రి ఈ మాట్లాడిన ప్రియ సహోదరి సహోదరుడు, నీవు యెహోవాను ఆశ్రయించు, దేవుని మీద నువ్వు ఆధారపడినంత కాలము నీకు ఏ కొదవ కూడా ఉండదు. ఏదో ఒక దారి నుంచి నీకు, ఏదో ఒక దిక్కు నుంచి నీకు సహాయము దేవుడు అందిస్తాను అని సెలవిస్తున్నాను. ఏ కొదవ ఉండదని, ఏ మేలు కొదవై ఉండదంటే, ఏ మేలు కొదవై ఉండదంటే,
అన్ని కూడా నీ కొరకే ఆయన సృజించాడు, నీ కొరకు నా కొరకు. అమ్మా, ఈ లోకంలో కలిగినవన్నీ కూడా నీ కోసం నా కోసం మన అందరి కొరకే. అయితే పొందుకోనే విషయంలో కొంచెం ఆలస్యం. ఎలా పొందుకోవాలో తెలుసుకోలేకే వాటన్నిటిని మనం పొందుకోలేకపోతున్నాం. కానీ లేకపోతే ఈ లోకంలో ఉన్న అన్ని కూడా మన కోసమే సృజించాడు, అన్ని మన కొరకే. ఒకరోజు ఒక దైవజనుడు ప్రయాణమై వెళ్తుంటే ఒక ఆమె చూసి ఆ దైవజనుడితో అంటుంది, అయ్యా, ఎప్పుడు ఇటుకున్నా వెళ్తున్నావు, మా ఊరి మీదుగా వెళ్తున్నావు, వస్తున్నావు, మరి అటు వెళ్ళేటప్పుడు మా ఇంట్లో ఆగి మా ఇంట్లో భోజనము చేయమని బలవంతం చేస్తున్నా ఆ దైవజనుడిని బలవంతం చేస్తాను. తన యజమానితో చెప్తుంది, అయ్యా ఏమండి, మన ఇంటికి వచ్చిపోతున్నాడే ఆయన ఎవరు అనుకున్నాం? ఆయన భక్తి గల దైవజనుడు అని నేను నమ్ముతున్నాను. భక్తి గల దైవజనుడు అని నేను ఎరుగుతున్నాం. ఆయనలో భక్తి ఉంది, దైవజనుడే. భక్తి కలిగిన దైవజనుడు. ఏ దైవజనుడు అంట? ఎంత బిరుదిచ్చిందో చూడండి ఆమె. ఆ సేవకుడికి ఆయనలో ఉన్న భక్తిని ఈమె ఎరిగిందంట. అందుకని దైవజనుడు అంటల్లా, భక్తి గల దైవజనుడు అంట. మనము కూడా ఈరోజు దైవజనుడే కాదు, విశ్వాసి నిన్ను కూడా భక్తి కలిగిన స్త్రీ, భక్తి కలిగిన పురుషుడు, విశ్వాసి అండి అంట. ప్రార్థనా పొందాలండి అని అంట. దేవుని బిడ్డ అండి అంట. దేవుని బిడ్డ లేదా ప్రార్థనా పొందాల విశ్వాస భక్తి కలిగిన స్త్రీ అండి అని అంటే అప్పుడు నీ గురించి సాక్ష్యం ఎంత గొప్పగా బయటకు వెళ్తుందో చూడు. అవునా కదా? భక్తి కలిగిన స్త్రీ అంటే ఇంకెంత గొప్ప సాక్ష్యమో. ప్రార్థన కలిగిందండి ఈమె అన్నదానికన్నా ఈమె భక్తి కలిగిన స్త్రీ అండి అంటే ఇంకెంతో ఎదుటివాడు ఎంతో ఆశ్చర్యపోతాడు. ఆమె ఎంత భక్తి పొందాలో, అందుకే ఆమె గురించి వాళ్ళు సాక్ష్యం చెప్తున్నారు అంట. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఆ దైవజనుడు అటు వెళ్ళేటప్పుడు మధ్యలో ఉన్న ఆమె అంటుంది, ఆ ఊళ్ళో ఉన్న ఆమె గంధ్రాలు అయినటువంటి స్త్రీ, శోనం పట్టణ వస్త్రాలు గంధ్రాలైన స్త్రీ అంటుంది, అయ్యా ఎప్పుడు మా ఊరి మీదుగా అటు వెళ్తున్నావు, ఇటు వస్తున్నావు, నువ్వు భక్తి కలిగిన దైవజనుడిని నేను ఎరుగుదును. కాబట్టి ఇటు వెళ్ళేటప్పుడు మళ్ళీ ఇటు వచ్చేటప్పుడు ఎప్పుడైనా కానీ మా ఇంట్లోకి వచ్చి భోజనం చేసి నువ్వు వెళ్ళాలి. వచ్చినప్పుడు మా ఇంట్లోనే ఉండండి, ఏం పర్లేదు. ప్రయాణమై అలసట చెందుతున్నారు మీరు, అలసట తీర్చుకునే కొరకు నా ఇంటిలో నీకు మంచం వేస్తాము, ఒక గది ఇస్తాము. అక్కడ మంచం ఉంటుంది, బల్ల ఉంటుంది, దీపస్తంభం ఉంటుంది, అన్నీ ఉంటాయి. చక్కగా రండి. పొద్దుసిన తర్వాత మీ ఊరు ఎవరితో పని లేదు, మా ఇంట్లో ఉండండి, మీకు గది ఏర్పాటు చేశాను, గది ఏర్పాటు చేశాను, అందులోనే పడుకొని విశ్రాంతి తీసుకొని వెళ్ళండి, మీకు చక్కని భోజనం మేము పెడతాము. ఎలీషాని ఎవరు పోషించారట? ఎలీషా అడిగాడా అన్నం పెట్టమని? లేదు. ఆయన అక్కరతను దేవుడు ఎరిగి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఆయనకి ఆకలి అయినప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆ శనమే పట్టణంలో ఉన్న గంధులైన స్త్రీకి దేవుడు ఆజ్ఞాపించాడు, నా దైవజనుడు వస్తాడు, నీవు ఆయనకు భోజనం ఏర్పాటు చేయి అని ఆ గంధ్రాలకి హృదయాన్ని ప్రేరేపించి ఆయన పోషించే విధంగా ఆమె నిలబెట్టాడు. ఏదో ఒక దిక్కు నువ్వు సహాయం చేయకపోతే, నేను పెట్టకపోతే ఏమవుతాడు అయినా అంటే, నువ్వు కాకపోతే తనలో పేరు ద్వారా అయినా చెప్తాడు. ఏమండి, ఆయన ఇష్టం అండి, ఆయన ఏదైనా చేయగలిగిన దేవుడు. అబ్రహాంకి రాళ్ల ద్వారా అయినా నేను పిల్లలు పుట్టించగలను అంటాడు దేవుడు. రాళ్ల ద్వారా అయినా నేను పుట్టించగలను అంటాడు.
కాకుగా పోషించిన దేవుడు వెలుగును. కాబట్టి నీవు మా ఇంట్లోకి వచ్చి విశ్రాంతి తీసుకొని ముద్దను తిని వెళ్ళాలి అంట. ఏ విషయాన్ని ఎలా పోషించాడో చూడు. ఎవరో ఒకరిని ప్రేరేపిస్తాడు దేవుడు నిన్ను పోషించడానికి. ఎవరు నాకు పెట్టేవాడు లేదు అనుకోలేదు. ఎందుకంటే ఎవరు లేరు నాకు పెట్టేవాడు అని అనుకోవడం కన్నా ఆ దేవుని పాదాల మీద పడి, ప్రభువా నేను ఒంటరి వాడిని, ఒంటరి దాన్ని, నాకంటూ సహాయం ఏం లేదు, నేను ఇప్పుడు పని చేసుకోలేని పరిస్థితి, లేకపోతే ఈ రోజు ఇప్పుడు ఉన్న పరిస్థితి నాకు ఆకలిగా ఉంది, ఎవరో ఒకరిని నాకు ఆహారం పెట్టడానికి పంపించు ప్రభువా అని నువ్వు దేవుని వేడుకుంటే నీ కుటుంబాన్ని కాదు, నిన్ను కాదు, నీ కుటుంబాన్ని, దేన్నైనా ఎవరినైనా ఆయన పోషించడానికి సమర్థుడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా సహోదరి సహోదరుడా, దేవుని వాక్యం అదే సెలవిస్తుంది. సింహం పిల్లలు లేమి గలవై ఆకలి కొనును, యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదవై ఉండదు. ఏ మేలు నీకు కొదవై ఉండదో నువ్వు దేవుని ఆశ్రయించు. నిన్ను పోషించడానికి దేవుడు ఏదో ఒక దిక్కు నుంచి ఎవరో ఒకరిని ప్రేరేపించి నీకు ఆహారాన్ని పంపిస్తాడు, సహాయాన్ని పంపిస్తాడు. నీవు అన్న అవసరం ఏంటో అవసరం దేవుడు ఎవరో ఒకరితో నీకు అందిస్తాడు, తీరుస్తాడు. పేరు నీ అక్కర్లు ఏదైనా కానీ, నీ అవసరం ఏదైనా కానీ దేవుడు తీర్చడానికైనా శక్తిమంతుడు. అదే ఫిలిప్పీయులకు రాసిన 4వ అధ్యాయం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9వ వచనంలో, కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. దేవుడు ప్రతి అవసరము కూడా క్రీస్తు యేసు మహిమలో మన అవసరతలన్నీ కూడా ఆయన తీరుస్తాము అని సెలవిస్తున్నారు. దిగులు చెదరు, బాధపడదు, నాకే దిక్కు లేదు, ఎవరు లేరు, నాకు ఎవరు సహాయం చేస్తారు అని ఎటు నుంచి నాకు సహాయం అందుతుంది అని నువ్వు అనుకుంటున్నావు. ఏదో ఒక దిక్కు నుంచి ఎవరో ఒకరిని దేవుడు ప్రేరేపించి నీ యొద్దకు పంపిస్తాడు. నీ కుటుంబాన్ని పోషిస్తాడు, నిన్ను పోషిస్తాడు. నీవు ఆకలితో చనిపోకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు. కాబట్టి దేవుడు బిడ్డల ఈ రాత్రి దేవుడు సెలవిస్తున్నమాట, నీ అక్కలన్నీ కూడా ఆయన తీరుస్తాడు. సింహాలు రారాజైనటువంటి అడవికి రారాజైన సింహం పిల్లే ఆగలిగా ఉన్నాయి, కానీ యోధా గోత్రపు సింహం అయిన యేసు ప్రభు యొక్క బిడ్డలు మనకు మాత్రము ఏ కొదవ ఉండదు అని సెలవిస్తున్నారు. కాబట్టి ప్రభు పాదాలు ఎదుర్కొద్దాం, మన అవసరత అక్కర్తలన్నీ కూడా ఆయనకు అప్పచెప్దాం. ఆయన మీదే ఆనుకొని, ఆయన మీద ఆధారపడి ఆయన వైపే చూద్దాం. ప్రతి అవసరత తీర్చే దేవుడు ఆయన ద్వారం తెరవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ అవసరతలన్నీ కూడా మనం తీర్చబడే ఆ కృప కలిగిన దేవుడు, తీర్చే దేవుడు మనకు ఉన్నాడు. కాబట్టి ఆయన మీద ఆధారపడి, ఆయన మీద ఆనుకొని మన అవసరాలు, మన అక్కర్తలన్నీ కూడా తీర్చుకుందాం. కుటుంబాన్ని పోషించుకుందాం. దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడి కొద్ది మాటలు దీవించుకుందాం. ఆమేన్.